జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మీ అన్నయ్య ఏదో వేషాలు వేస్తున్నారన్నది ఎవరినో తెలిసే మనల్నే. అయితే ఈ ముహూర్తమే ఫిక్స్ చేయండి. విన్నారుగా, నిశ్చితార్థం సరిగ్గా 7 రోజులే ఉంది. ఈ లోపలే షాపింగ్లు అవి పూర్తి చేయండి. నిశ్చితార్థం కూడా పెళ్ళంత ఘనంగా జరగాలి. నిశ్చితార్థం కూడా పెట్టేస్తున్నారు. పెట్టనివే, ఇల్లు అలాగనే పండగ కాదు, ముహూర్తం పెట్టినది మాత్రం పెళ్లి కాదు. అమ్మా పద్మ, మీ మేనల్లుడి పెళ్లేర్పాట్లు మీరే దగ్గరుండి చూసుకోవాలి. అంత పెద్ద బాధ్యత నా పిల్లానికి ఎందుకులే బా, సిస్టర్స్ ఉన్నారు కదా. వాళ్లల్లో వాళ్ళు కొట్టుకు చావడానికే టైం సరిపోదు. కాబట్టే మిమ్మల్ని చూసుకోండి అంటున్నాను. నా కన్న బిడ్డ ఏ అచ్చుటా ముచ్చుటా లేకుండా కళ్ల ముందు నిలబడుంటే ఈ పెళ్లి పళ్ళు నెత్తినేసుకుని తిరగడం నా వల్ల కాదులే అన్నయ్య. అలా అంటావేంటమ్మా, నువ్వు ఇంట ఆడపడుచువి. అయినా మీ ఇద్దరినీ మేపుతున్న నేను నీ కూతుర్ని గాలి కొదిలేస్తానా? దాని బాధ్యత నాది. మా మీదే సెటర్ వేసావు కదా బా, ఇప్పుడు చూడు నీకు ఇస్తాను జలక్. పంతులు గారు, అయ్యా నిశ్చితార్థానికి పీటల మీద ఎవరు కూర్చోవాలంటారు? ఎవరేంటండి, అబ్బాయి కన్న తల్లిదండ్రులే కూర్చుంటారు, అందులో డౌట్ ఏముంది? తండ్రి సైడ్ డౌట్ లేదు, తల్లిగా ఎవరు పీటల మీద కూర్చుంటారనేదే నా డౌట్. ఎవరు కూర్చోవడం ఏంటి? ఆదిగాడిని చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా పెంచింది నేనే కాబట్టి నిశ్చితార్థానికి ఆయనతో పాటు నేనే కూర్చుంటాను. ఆహా, నువ్వాయన పక్కన కూర్చుంటే నేనేం చేయాలి? పక్క నిలబడి ఫోటోలు దిగు. అంత కర్మ నాకేం లేదు. ఆదికి కన్న తల్లిని నేను, ఆయన పక్కన కూర్చొని తాంబూలాలు తీసుకోవాల్సింది నేను, పక్క నిలబడి ఫోటోలు తీసుకోవాల్సిందని నువ్వు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనెందుకు పక్కన నిలబడతాని? నేను వాడిని పెంచాను, నేను కన్నాను. వాడు నన్ను అమ్మా అని పిలిచాడే. మన ఇంటి వాచ్మెన్ వైఫ్ ను కూడా వాడు అమ్మానే పిలుస్తాడు. అలాగని వాచ్మెన్ పెళ్ళం వాడికి అమ్మైపోతుందా? నేను లేకుండా తాంబూలాలు ఎలా తీసుకుంటారో నేను చూస్తాను. నేను కూడా చూస్తానే. నేను లేదమ్మా. అదేంటి? అదంతేలే, అదో పెద్ద కథ. కథ అంటే నాకు ఇష్టమే. చెప్పు తాతయ్య, చెప్పు. నువ్వు వినకపోవడమే మంచిదమ్మా. ఏంటి తాతయ్య, మాట్లాడు. ఆ అబ్బాయి ఫోటో ఏమన్నా చూపించమంటే నాకు చూపించలేదమ్మా. గొప్పింటి వాడు, డబ్బున్నవాడు, ఈ 2 ముక్కలే చెప్పింది. మరి లోకేశ్వరి అలా చెప్పింది? అది చూడను కాక చూడనంది. మరి పిన్నేంటి నిశ్చితార్థము పెళ్లి అదేదే అంటుంది? కూతురు ఎలాగైనా ఓ గొప్పింటి కోడలుగా చేయాలని ఆత్రం. లోకేశ్వరి కూడా నాలా మంచి అబ్బాయి దొరకాలి. తనని ప్రేమించే వాడితోనే పెళ్లి జరిగి తను సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆ అబ్బాయి నా చెల్లెల్ని బాగా చూసుకోవాలి. ఎంత బాగా అంటే అమ్మని నాన్న చూసుకున్నట్టు. నాన్న అలా ఉన్నారేంటి? తలపోటు మళ్లీ మొదలైంది. ఏమైంది నాన్న? ఒకరు నో అంటున్నారు, ఇంకొకరు నాది సేమ్ డైలాగ్ అంటున్నారు. ఎవరూ తగ్గడానికి ఒప్పుకోవడం లేదురా. నిశ్చయితాంబూలాలు నేను తీసుకుంటానంటే నేను తీసుకుంటానని మొండి పట్టు కూర్చున్నారా. టైం చూస్తే వారం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. పోనీ ఇద్దరిని కూర్చోమంటే? చూసే వాళ్లకు బాగుండదురా. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ అనుకుంటారు. ఇప్పుడు నువ్వు అదే కదా. రేయ్, సెటైర్ లేయడం కాదు, సొల్యూషన్ చెప్పండి రా. నానా
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు, కొన్ని సమస్యలకి పరిష్కారాలు కాలమే చెప్పాలి నాన్న. థ్యాంక్స్ నాన్న, గొప్ప కొటేషన్ చెప్పావు. డైరీలో రాసుకుంటానే. రేయ్, నిశ్చితార్థం నీదేరా. నువ్వు ఇలా కొటేషన్స్ చెప్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది. అప్పుడు జరిగేది నిశ్చితార్థం కాదు, గొడవ జరుగుతుందిరా. భర్తగా నువ్వే వాళ్ళని కన్విన్స్ చేయలేనప్పుడు పిల్లలు మేమేం చేయగలం నాన్న? ఏ ఆడదైనా భర్తకి ఇంపార్టెన్స్ ఇచ్చేది పిల్లలు పుట్టే వరకేరా. పిల్లలు పుట్టి అమ్మ అని పిలిచాక ఇక మొగుడనేవాడు కూరలో కరివేపాకేరా. ట్రై చేస్తున్నాను లోకి. ట్రై చేయడం కాదు, ఫినిష్ చేయాలి. అవును, నీకు ఈ డిజైనింగ్ ఆర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేం కోర్స్ చేయలేదు కదా? లోకి, ఆర్ట్ అనేది కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది. మా అమ్మ అప్పట్లో కొత్త కొత్త డిజైన్లతో జాకెట్లు అవి కుట్టి అందరినీ మెస్మరైజ్ చేసేది కదా. నాకు బహుశా ఆవిడ క్రియేటివిటీనే నాకు వచ్చిందేమో. నేనెంత కొత్త డిజైన్స్ చేసినా నిన్ను దాటలేను. ఎందుకలా అనుకుంటున్నావు? నువ్వు వెళ్ళి ఫారెన్ లో కోర్స్ చేసి వచ్చావు కదా. నేను వేసిన డిజైన్స్ చూసి ఇంతటి ఆర్ట్ కి ఫారెన్ వెళ్లడం వేస్ట్ అన్నాడు. అక్కడ ఈ లో క్లాస్ క్యారెక్టరే నచ్చింది వాడికి. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా కానీ గుండమ్మా. లోకి, రేపు పూర్తి చేస్తానులే. రేపా? రేపు నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. గుండమ్మ డిజైన్ వేయటానికి ఇది ఆఫీస్కి వెళ్ళటానికి ఏంటి సంబంధం? ఏదైనా కాన్సంట్రేషన్ చేస్తే వస్తుంది. కమాన్, కాన్సంట్రేట్. ఏంటి, నిద్రొస్తుందా? సరే, టీ తీసుకొస్తాను. అయ్యో లోకి, నువ్వు నా కోసం టీ తీసుకొస్తావా? తప్పేంటి? నువ్వు నా కోసం డిజైన్స్ వేస్తున్నావు కదా. ఐ మీన్, నేను చెప్పానని డిజైన్స్ వేస్తున్నావు కదా. నువ్వు నా కోసమే టీ పెడుతున్నావని తెలిస్తే పిన్ని తిడుతుంది. అంత సీన్ లేదు, పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వెక్కడే ఉండు, నేను టీ తీసుకొస్తాను. ఏమైంది దీనికి? గుండమ్మని ఇంతలా ఎంకరేజ్ చేస్తోంది. ఒకవేళ గుండమ్మనిది ఇష్టపడుతోందా? మరి నిన్నటి వరకు తిట్టింది అదంతా డ్రామానా? ఒకవేళ నిజంగానే ఇది గుండమ్మని అభిమానిస్తే ఇంకేముంది, నా కూతురు నాకు దక్కదు. ఏం చేస్తున్నారు? వర్కౌట్ సార్. వర్కౌట్ కాదు, సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇళ్లల్లో, ఫోన్లో, ఆఫీసుల్లో అమ్మాయిలు ఎక్కడ చూడు సొల్లు వేస్తూనే ఉన్నారు. అయినా ఏం మాట్లాడుతున్నారో తెలీదు. కనీసం జిమ్ కూడా వదలరా? కమ్ ఆన్, డూ ఇట్ ఫాస్టర్.
అనుకుంటున్నావా? హెడ్ ఫార్వర్డ్, పుల్ ఇట్ అప్, డూ ఇట్ స్లోలీ. ఏంటి సార్ మాటి మాటికి టైం చూస్తున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా? లేదు, ఒకరు రావాలి. ఎవరు? ఓ, రీటాతో చేసిన ఛాలెంజ్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది కదా. లాస్ట్ టైం మన ఆఫీస్కి వచ్చింది ఆ అమ్మాయే కదా. హలో, చెప్పవే. ఏం చేస్తున్నావే? ఏం లేదు. కథలు చెప్పొద్దే. ఆదిత్య గురించే ఆలోచిస్తున్నావు కదూ? నువ్వు పడిపోతుంటే ఆదిత్య నిన్ను పట్టుకుంది, తను నీతో మాట్లాడింది, అదే గుర్తు చేసుకుంటున్నావు కదూ? ఏయ్ ఇడియట్, నేను తన గురించే ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసు? నీ వాయిస్ లో ఉన్న వేవ్ లెంత్ ని బట్టి క్యాలిక్యులేట్ చేశా. ఆయన మంచివాడు కదా. సాడిస్ట్. రేఖ, అవునే, అందమైన అమ్మాయి కనిపిస్తే హైట్ గురించి, ఎక్సైజ్ గురించే మాట్లాడతాడు తప్ప ఇంకేమీ మాట్లాడు. అతనితో చిలక పలుకులు నేను పలికిస్తాగా. నాకు తెలిసే నువ్వు అనుకుంటే చేస్తావని. కాకపోతే ఒకటే ప్రాబ్లం. ఏంటి? బాబీ ఆ నసగాడు ఉండగా ఆయనతో ఫ్రీగా మాట్లాడడం కుదరట్లేదు. అది ఆదిత్య ఒక్కడే ఉండే ప్లేస్ ఉంది, అక్కడ కలు. హా, ఇక్కడే ఉంటాడా? ఎక్కడా? జిమ్ లో. ప్రతిరోజు మార్నింగ్ మా మోడల్స్ అందరితో అతనే దగ్గరుండి ఎక్సర్సైజ్ చేపిస్తాడు. అక్కడ ఫ్రీగా ఉంటాడు. అయితే నేను ఆ జిమ్ లో జాయిన్ అవుతా. కానీ ఆఫీస్ లో టాలెంట్ తో పడేశావు, జిమ్ లో గ్లామర్ తో పడేసి. దెబ్బకి గురుడు మోడల్స్ మోడల్స్ అనకుండా లోకేశ్వరి లోకేశ్వరి అంటాడు. థ్యాంక్స్. ఇప్పుడే వెళ్తా. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అయిందా? 50 చేసేసాను సార్. ఈ రోజుకి సరిపోతుందా? ఏంటి సరిపోయేది? ఏం చేసావని? ఇప్పటి వరకు చేస్తున్నవే. వర్కౌట్లు స్టార్ట్ చేసే ముందు చేసే వార్మప్. నాకు బాగా అలసటగా ఉందండి. జ్యూస్ తాగుతావా? తాగుతాను సార్. తీసుకొస్తానుండు. గుణమ్మా, ఇదిగో. సార్, మీరు చెప్పిన 1000 కౌంట్ చేసేసాను. ఇంకింటికి వెళ్ళిపోవచ్చా? అప్పుడేనా? గుణమ్మా, పట్టుకో, వెళ్దాం పద. ఇలా డంబెల్స్ పట్టుకొని 100 టైమ్స్ చేయి. చెయ్యకుండా వెళ్ళావంటే రేపటి నుంచి వేరే మనిషి వస్తారు. ఏంటది? జగ్. జ్యూస్ ఏది? అంటే పట్టుకోమని ఇచ్చారా? అంటే మొత్తం నాకు
కోసమే తెచ్చారని తాగేశాను. ఒక్క క్షణంలో ఇంత డెవలప్మెంటా? నిన్ను మేపడానికి మీ వాళ్ళు ఖచ్చితంగా ఎకరాలు అమ్ముంటారు. నిన్ను స్లిమ్ చేస్తానని ఛాలెంజ్ చేశాను. ఐ థింక్ నాకిదే ఆఖరి ఛాలెంజ్ అనుకుంటా. సిగ్గు లేదు అలా విజిలేయడానికి? నేనేమన్నా బీటెడానికి విజిలేసానంటే చేసే పనేం లేదు కాబట్టి ఏదో అలా. పని ఉండడానికి నీకసలు ఒళ్ళు వంగితే కదా తేరగా నా పుట్టింట్లో పడి తింటున్నావు. ఏంటే మా బావ చెప్పాల్సిన డైలాగ్ నువ్వు చెప్తున్నావు? ఏమైంది? ఏమవుతుంది? ఆ ఆదిగాడికి సంబంధం ఖాయమైంది. నిశ్చితార్థ ముహూర్తం పెట్టడం అయింది. ఇవాళ షాపింగ్ అంట. నువ్వు కూడా రావే పద్మ అని ఏదో మొక్కుబడికి పిలిచినట్టు పిలిచారు. ఏ పండక్కో పబ్బానికో ఆడబడి చూస్తే అభిమానంగా చూస్తారు గాని ఎప్పుడు ఇంట్లో పడి తింటే అలాగే ఉంటది మరి. సర్లే కాని నేను కూడా ఈ డ్రెస్ ని చేంజ్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ అకౌంట్ లో కానిచ్చేద్దాం. ఈ ఇంటికి కోడలిగా రావాల్సిన మీ కూతురు బదులు అదెవత్తో ఈ ఇంటికి కోడలవుతుందన్న కోపం కూడా లేదు మీకు. వాళ్ళ అకౌంట్లో బట్టలు కొనుక్కుంటావా? ఛీ, సిగ్గులేని జన్మ. పద్దు, కోపం మనిషిని పాడు చేస్తుంది, సిగ్గు మనిషికి ఎదుగుదల లేకుండా చేస్తుంది. అందుకే ఆ రెండు నాకు నచ్చవు. అరిస్తే కోపం అన్నట్టు కాదు, బెదిరిస్తే పోటుగాడు అన్నట్టు కాదు. సమయం చూసి దెబ్బ కొట్టేవాడే ఉత్తమ విలన. నిశ్చితార్థం షాపింగ్ అంటే ఇయ్యాల వరకు కూడా వస్తారు కదా. ఏం చేస్తారు? వెయిట్ అండ్ సీ. కామాక్షి, మీనాక్షి, టైం అయిపోతుంది, తొందరగా రండి. అబ్బబ్బబ్బబ్బా, ఇంకా మీ ముస్తాబులు పూర్తవనట్టుంది, త్వరగా రండి. ఎప్పుడో ఒకసారి గాని బయటికి వెళ్ళాం, దానికోసం రెడీ అవ్వాలా వద్దా? సరే, నేను రెడీ అండి, వెళ్దామా? నువ్వు రెడీ అయితే సరిపోతుందా? మీనాక్షిని కూడా రానివ్వే. ఆహా, ఆవిడ గారి కోసం నేను వెయిట్ చేయాలా? ఆవిడ వచ్చాకే నన్ను పిలవండి. ఆగవే. ఏంటి బావా ఈవిడ గారిని బతిలాడుతున్నావు? నిన్ను కూడా బ్రతిలాడతానే, త్వరగా కదలండి. అసలే బియ్యాల వారితోని షాపింగ్కి వెళ్తున్నాం. ఇంట్లో ఎలా అరిచినా పర్వాలేదు, వాళ్ల ముందు కూడా మీరిద్దరూ ఎడ్డవంటే తెడ్డవని నా పరువు తీయకండే. అవును, ఇంతకు వియ్యపురాలు వస్తోందా? రాకుండా ఎలా ఉంటుందే? ఇప్పటి వరకు వియ్యపురాల్ని చూడనే లేదు. అవును, ఎప్పుడు ఫోన్లో మాట్లాడమే. అబ్బబ్బబ్బా, షాపింగ్ మాల్లో చూస్తారు కదా. అవును, అబీబాబీ ఎక్కడా? వచ్చేసాను నాన్న. ఏంట్రా లేటు? ఈ రోజు నిశ్చితార్థానికి బట్టలు కొనడానికి వెళ్తానన్నాం కదా. 5 నిమిషాల్లో రెడీ వస్తాను నాన్న. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా రండి. ఇక్కడ మమ్మల్ని తొందర పెట్టడమే కాని వాళ్ళకి ఫోన్ చేసి ఎన్ని గంటలకు రావాలో చెప్పారా? ఓ అవునవును, ఇప్పుడే చేస్తాను. హలో అన్నయ్య గారు. అమ్మా, మేము అరగంటలో బయలుదేరుతున్నాం. మీరు ఒక 11 గంటలకి షాపింగ్ మాల్కి వచ్చేయండి. అలాగేనండి. ఏ షాపింగ్ మాలో తెలుసా అమ్మా? తెలుసన్నయ్య గారు. ఏంటమ్మా ఎవరు ఫోన్లో? వియ్యాలవారు. ఏంటంట? ఇవాళ నిశ్చితార్థం బట్టలు కొనటానికి వెళ్ళాలి కదా. అయితే బయలుదేరు. నేను వెళ్ళి ఏం చేస్తాను? లోకేశ్వరి రావాలి కదా. అది రాదు కదా. కానీ ఎలాగైనా తీసుకెళ్ళాలి. అక్కడ అబ్బాయిని చూసిన తర్వాతైనా తన మనసు మారితే? మారకపోతే
అది నోరా ఇంకేమైనా మీ నోటి వెంట మంచి మాట రాదా? అందుకే కదమ్మా గుండమ్మ నీ కూతురుని కూడా కన్విన్స్ చేసింది. లోకి, మీరిద్దరూ కలిసొచ్చారేంటి? నేను జిమ్ నుంచి వస్తుంటే రోడ్ మీద కనిపించింది, కలిసొచ్చాం. సరే సరే గాని నువ్వు తొందరగా రెడీ అవ్వు, బయలుదేరాలి. ఎక్కడికి? షాపింగ్ అమ్మా. షాపింగా? ఏ షాపింగ్? అదేంటంటే మావి గారు, నేను చెప్తానుగా. అదేనమ్మా, నువ్వు నేను కలిసి షాపింగ్ చేసి చాలా కాలమైంది కదా, అందుకు. ఇది నచ్చలేదు అది నచ్చలేదు అంటూ అక్కడ గొడవలు పడితే మాత్రం మర్యాదగా ఉండదు చెప్తున్నా. అమ్మాయి తల్లి తన మాటే నెగ్గాలి అన్న మనస్తత్వం ఉన్న ఆవిడ ఉంది. అంటే ఏంటి బావా, ఆవిడ ముందు మేము తలొంచాలా? తల వంచమనడం లేదే, సర్దుకుపోవాలి అంటున్నాను. ఎందుకు సర్దుకుపోవాలంట? అమ్మాయి కోసం, అంతటి మహత్తరమైన జాతకం గల అమ్మాయి మిస్ అవ్వకుండా ఉండడం కోసం. అయితే దానికి చెప్పు. అంటే నేనేనా అర్థం చేసుకోకుండా గొడవలు పడేది? ఆ మాట వేరే చెప్పాలా ఏంటి? ఏంటి బావా, తనలా మాట్లాడుతుంటే నువ్వేమీ మాట్లాడవా? ఎందుకు కామాక్షి ప్రతిసారి మీనాక్షిని తిడతావు? ఆహా, తమరావిడికి సపోర్టా? అయితే నేనెందుకు? ఆవిడతోనే వెళ్లి షాపింగ్ చేసుకోండి. అరే ఆది, కారాప్రా, దిగి వెళ్ళిపోతాను. దిగు. ఎవరిని బెదిరిస్తున్నావు? ఆపరా. అబ్బా, ఇదే వద్దని చెప్పేది. ఆయన కామ్గా ఉన్న వాళ్ళని కెలకడం కాకపోతే ఏంటన్నా నువ్వు? ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళకి తెలీదా? బాగా చెప్పావు. అది త్వరగా పోని. అది సరే, ఇప్పుడు మీ వియ్యపురాలు మేడం వచ్చే వరకు దేవుడి దర్శనం కోసం భక్తులు వెయిట్ చేసినట్టు మనం వెయిట్ చేయాలన్నమాట. ఎందుకు వెయిట్ చేయడం? ఏ మనం వెళ్తే లోపలికి రావద్దంటారా? అది కాదే, వాళ్ళని పిలిచాం కదా. పిలిచినప్పుడు మనం వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ ఉండాలి కదా బావా. ఆల్రెడీ అమ్మాయి జాతకం బాగుంది, అమ్మాయి జాతకం బాగుంది, మీ పిల్ల తప్పితే మాకు వేరే అమ్మాయి దొరకదు అన్నట్టు వాళ్ళకి లేనిపోని హైప్ ఇచ్చారు. అందుకే వదినా ఈ నెగ్లిజెన్సీ. చూడమ్మా, నువ్వు మధ్యలో పుల్లలు వేయకు. తను పుల్లలు వేయటం ఏంటి బావా? మనం మగపెళ్లి వాళ్ళం. మన కోసం వాళ్ళు వెయిట్ చేయాలా? వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాలా? అందరం బంధువులు అవుతున్నప్పుడు ఎవరి కోసం ఎవరు వెయిట్ చేస్తే ఏంటే? మీరు ప్రతిదానికి వాళ్లే గొప్పన్నట్టు మాట్లాడొద్దు. ఇప్పటినుంచే మనం అడ్జస్ట్ అవటం మొదలు పెడితే ప్రతిదానికే మనం అడ్జస్ట్ అవ్వాలి. అన్నయ్య, నేనేమైనా అంటే నీకు కోపం వస్తుంది కానీ ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా పోతారా? అవును, వస్తే వాళ్లే వస్తారు. వాళ్ళ కోసం మనం ఇక్కడ గూర్ఖా డ్యూటీ ఏం చేయనక్కర్లేదు. మీరు పదండి అన్నా. పదండి. ఏం చేస్తాడన్నయ్య? ఇష్టపడొచ్చుంటే బట్టలు సెలెక్ట్ చేసుకునేవాడు. పాపం వాడి మూడేం బాలేదనుకుంటా. బాబీ, వెళ్ళి నీకు నచ్చిన బట్టలు తీసుకో. లైఫ్ లో ఆప్షన్స్ ఇమ్మంటే ఇవ్వరు గాని బట్టల దగ్గర మాత్రం బానే ఇస్తారు ఆప్షన్స్. రే, మీరిద్దరూ షాపింగ్ చేయడానికి వచ్చారా? వాడిని రెచ్చగొట్టి సంబంధం క్యాన్సిల్ చేయడానికి వచ్చారా? ఆ అమ్మాయి వాళ్ళు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి షాపింగ్ చేదురు గాని ఉండరా.
బాబీ పద. ఒరే ఆది అది ఆది పోనీలేండి, వెళ్ళనివ్వండి. షాపింగ్ చేసుకుని మళ్ళీ ఇక్కడికే కదా వస్తారు. అది కాదు కామాక్షి, తీరా అమ్మాయి వాళ్ళు వచ్చిన తర్వాత వీడు ఏడి అంటే ఏం చెప్తాం? అప్పుడు ఏదోటి చెప్దాంలే బావా, ఎందుకు ఊరికి టెన్షన్ పడతావు? నాన్న నా కోసమే అనుకుంటా. అంటే వాళ్ళు వచ్చుంటారు. ఎస్కేప్. ఈ ఒక్క రోజుకి నన్ను వదిలేస్తే రేపటి నుంచి క్రమం తప్పకుండా వచ్చేస్తాను. అమ్మాయి మీరా? నమస్కారం అండి. నమస్తే. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? ఇక్కడ ఎవరూ లేరుగా. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారండి. ఇప్పుడే ఏటో వెళ్ళిపోయారు. మీ పిన్ని వాళ్ళు అక్కడ థర్డ్ ఫ్లోర్ లో బట్టలు సెలెక్ట్ చేస్తుంటే వాళ్ళతో ఉండకుండా ఒక్కదాని ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? నేను బట్టలు సెలెక్ట్ చేస్తున్నానండి. ఏంటి, మగాళ్ల బట్టలు కూడా వేసుకుంటావా నువ్వు? అది ఎవరండి మీరు? ఏం కావాలి? గుడిలో నన్ను చూసిన విషయం ఆ అబ్బాయి మర్చిపోయినట్టున్నాడు, గుర్తుపట్టలేదు అనుకుంటా. నేనెవరో నీకు తెలియదు గానే నువ్వెవరో నాకు బాగా తెలుసు అబ్బాయి. గుండం తెలుసు కదా నీకు? గుండమ్మా? అవును. తన ఇక్కడికి వచ్చింది తెలుసా? తెలుసండి, ఇప్పుడే కలిసి మాట్లాడాను కూడా. అంటే ఇద్దరు అనుకునే వచ్చారా? ఇక్కడికి వస్తున్నట్టు గుండమ్మ చెప్పిందా? లేదండి, అనుకోకుండా కలిసాం. కొయ్యి మా గుండమ్మ తన ప్రేమ వేషం ఎటు ఈ అబ్బాయికి చెప్పడం లేదు. నేనే చెప్పేస్తే బెటరేమో. సరేనండి, నేను తర్వాత కలుస్తాను. ఆగబ్బాయి, ఎందుకని తొందర? ఇదిగో మా గుండమ్మ నీతో చెప్పిందో లేదో తెలియదు గాని తన గురించి నీకు విషయం చెప్పాలబ్బాయి. గుండమ్మ గురించి మీరు చెప్పడం ఏంటి? తనేంటో తన మనసు ఏంటో నాకు తెలుసు. తన మనసు నీకు తెలుసా? తెలుసు. మేమిద్దరం క్లారిటీగానే ఉన్నాం. అంటే తన ప్రేమ విషయం గుండమ్మ చెప్పేసిందా? అంటే నీకు ఓకేనా అబ్బాయి? ఓకే కాకపోతే నేనెందుకు తన వెనకాల తిరుగుతానండి? నాకేం పని లేదా ఏంటి? చాలా థ్యాంక్స్ అబ్బాయి. దేనికండి? అరే అది ఏంటండి, ఏంటలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? వీడే మీ మనవరాలి కాబోయే భర్త. మా అబ్బాయి పేరు ఆదిత్య. ఎరా, మీ అత్తయ్య గారు అమ్మాయి ఇందాకనగా వచ్చి నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు కనపడకుండా తిరుగుతావేంట్రా?
ఇక్కడ బట్టలు బాగుంటే ముందు అక్కడికి వచ్చి నీ కాబోయే భార్యకి చీరలు సెలెక్ట్ చేయరా. మమ్మీ అసలు ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం ఇప్పుడు? ఎందుకంటావేంటే షాపింగ్ కి. అసలు ఒక్కరు కూడా క్యారెక్టరైజేషన్స్ మూడ్స్ ఎవ్వరు ఫాలో అవడలేదు మమ్మీ. ఏమైంది? కళ్ళ ముందే అంతా జరిగిపోతున్నా కూడా ఇంకా ఏమైంది అంట. ఏమైంది? ఇక్కడ ట్రయల్ రూమ్ ఎక్కడుంది? అక్కడుంది. ఓకే. అమ్మా ఒకసారి అటు చూడు. ఆ అమ్మాయి ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయే కదా? అవును. అయితే ఆ అమ్మాయి రాకూడదా ఏంటి షాపింగ్ కి? మళ్ళీ ఏమైందే? ఇందాక అమ్మాయి వెళ్ళిన ట్రయల్ రూమ్ లోకి ఆది బాబు కూడా దూరాడు. ఏంటి నువ్వనేది? అవును మమ్మీ, ఆది బాబా దొంగచాటుగా అదే ట్రయల్ రూమ్ లోకి వెళ్ళాడు. మరా అమ్మాయి అరవదేంటి? అది నాకెలా తెలుస్తుంది? కొంపదీసి ఆది ఆ అమ్మాయి లవర్సా ఏంటి? చిచి, ఆది బాబా టేస్ట్ మరీ ఇంత వరస్ట్ గా ఉండదు. ఇంతకీ ఆ రూమ్ లోకి వెళ్ళింది ఆదియేనా? నువ్వు కరెక్ట్ గానే చూసావా? అమ్మా నా కళ్ళు క్లారిటీగానే పనిచేస్తున్నాయి. నాకేమీ సైట్ లేదు. ఆ రూమ్ లోకి దూరింది ఆది బావే. ఇది ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే ఖచ్చితంగా వాడే అయ్యుంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? నీ నాన్నొస్తే ఏదో ఒక ఐడియా ఇచ్చేవారు. ఆయన ఇంకా రాలేదు. ఉండు, ఆయనకు ఫోన్ చేస్తాను. ఏమైంది మమ్మీ? నాట్ రీచబుల్ వస్తుంది. ఏవైనా అంటే ఆ అమ్మాయి మహర్జాతకురాలు, మిస్ అవ్వకూడదు అంటున్నాడు. ఆ పిల్ల జాతకం ఎలా ఉందో తెలియదు గాని వదినా, ఆ అమ్మాయి అమ్మను చూస్తుంటే మాత్రం నీ జాతకాలు మారిపోతాయి అనిపిస్తోంది. అది నన్నేం చేసింది? ఆవిడ కూతుర్ని నీ ఇంటి కోడలను చేసి నేను ఎత్తినే కూర్చుంటది. ఇప్పుడే మీకు మాట్లాడడానికి వాయిస్ లేకపోతే రేపు పెళ్ళైన తర్వాత ఇంకేం మాట్లాడతారు? పేరుకి మగపిల్లోళ్ళు మీరే అయినా పెత్తనం అంతా ఆవిడే చేస్తుంది. కూతురు బావని ఆడిస్తుంది. ఆవిడ మిమ్మల్ని ఆడింతది. నన్నెందుకు ఆడిస్తుంది? అయితే గీతే గొడవ పడింది మీనాక్షితో కాబట్టి దాని మీద పడతారు. నా మీద ఎందుకు పడతారు? ఆదిని పెంచాను, అమ్మని పిలిపించుకుంటున్నాను, నేనే అత్తగారిని అంటుంది కదా, ఆవిడ మీదే పడతారు. మీరిలా నాకేం కాదు అని అనుకుంటా ఉంటే ఆ ప్రియ మీ ఇద్దరి నెత్తి మీద ఎక్కి మధ్యలో వాయించడం ఖాయం. జాతకం పిచ్చిలో పడి ఆ అమ్మాయి ఏం చేసినా, వాళ్ల తల్లి ఏం చేసినా అన్నయ్య అయితే పట్టించుకోవట్లేదు. అప్పుడు మీరు ఇంటి కోడలను కాదు కోరివిని తెచ్చుకున్నట్టు అవుద్ది. నా మాట విని ఈ విషయం అన్నయ్యతో చెప్పి మాట్లాడవద్దునా? ఇదిగా ఇంకా నిశ్చితార్థం కాలేదు కాబట్టి ఏ మార్పులు చేసుకున్నా ఇప్పుడే చేసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.